2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు 7వ సప్తమ స్థానంలో ఉన్నాడు. మంచివాడు కాదు. గురువు బాగున్నాడు, రవి శుక్రుడు బాగున్నారు, కేతువు బాగున్నాడు. గురువు వల్ల విద్య బాగా వస్తుంది. మరి రవి వల్ల విద్య కాదు ఉద్యోగం వస్తుంది. విదేశీ యానం చేయడానికి ఉపయోగపడుతుంది. శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి అవకాశం వస్తుంది. కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. మీరు చదివిన దానికంటే ఎక్కువ పరీక్ష రాయగలుగుతారు. ఇంతకుముందు పాస్పోర్ట్లు రిజెక్ట్ అయి ఉంటే పాస్పోర్ట్ అవకాశం కూడా దొరుకుతుంది. చాలా చదువుకుంటానికి, చాలా బాగుపడటానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో బాగున్న గ్రహాలు గురువు, రవి, శుక్రుడు, కేతువు. ఈ 4 బాగున్నాయి, ఇక 4 బాగాలేవు. అయితే అన్నీ బాగున్నాయి అంటున్నారు, అన్నీ బాగాలేదంటున్నారంటే మనకు కళ్ళు 2, ముక్కు రంధ్రాలు 2, 4, నోరు 5, చెవులు 2, 7, 1, 8, 2, 9. ఈ 9 ఏది తేడా వస్తే అన్న బతకగలమా మనం? ఏది వచ్చినా ఇబ్బందే. యూరిన్ రాలేదనుకోండి ప్రాణం పోతుంది. కాబట్టి అన్నిటినీ చూడాలి కాబట్టి చూసి చెప్తున్నాను. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. శరీరంలో 9 భాగాలు ఎంతో, నవగ్రహాలు కూడా అంతే. కాబట్టి శని, రాహువు, కుజుడు, బుధుడు ఈ గ్రహాలు బాగాలేదు. బుధుడు వల్ల వ్యాపార ఇబ్బంది, కుజుడు వల్ల అనారోగ్యాల సమస్య, శని రాహుల వల్ల అనవసరమైన సమస్యలు, అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, రాహు వల్ల డబ్బులు పోగొట్టుకునే లక్షణం ఉంటుంది. పర్సు ఎక్కడాగా అవుతుందండి. ప్రతి వాళ్ళకి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ జేబులో పెట్టుకునేవాళ్ళు మాత్రం ఎవరు లేరు, చేతిలోనే ఉంటుంది. ఈ గ్రహాలు బాగున్నప్పుడు నువ్వు ఐఫోన్ అయినా సరే, ₹1,00,000 ఫోన్ అయినా సరే, అది ఎక్కడ పడదో నీకు గుర్తుండదు. పరిస్థితి బాగోలేదు, పరిస్థితి బాగుండకపోతే అది. అందువల్ల ఈ రాశి వాళ్ళు శని, రాహువు, కుజుడు, బుధుడు ఈ గ్రహాలకి శాంతి చేసుకుంటే చాలా మంచిది. జాతక రీత్యా కూడా చూపించుకుంటే మంచిది. అన్ని విధాలా ఇట్లా చేస్తే మీకు అంతా బాగుంటుంది. స్వస్తి. నమస్తే.